గామి సినిమా ఎట్లుంది? ఎట్లుందంటే ఏం చెప్తాంలేబ్బా! బాగుందని చెప్పాలా? లేకపోతే బాలేదని చెప్పాలా? ఓకే. ఓకే. దానికంటే ముందు ఒక చిన్న సినారియో చెప్తాను. అప్పుడు మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్‌కెళ్లారు. తర్వాత బిర్యానీ ఆర్డర్ ఇచ్చాక షెఫ్ బాగా కష్టపడి మీ ముందర పెడతాడు. కాకపోతే ఇక్కడ ఏందంటే మన షెఫ్ బాగా కష్టపడ్డాడు గానీ బిర్యానీ సరిగ్గా చేయలే. ముక్కలు సరిగ్గా ఉడకలేదు. అండ్ ఉప్పు బదులు చక్కెరేసినాడు. సో ఇలాంటి బిర్యానీని తిన్న తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటదబ్బా? యాక్తు చిచి ఇదొద్దు మాకు. ఎవర్రా ఈ బిర్యానీ చేసింది అని చెప్పి తిడతారా? లేకపోతే అరెరే షెఫ్ మన కోసం చాలా కష్టపడి చేశాడు. మనం సైలెంట్‌గా తినేసి బిల్లు కట్టేసి వెళ్ళిపోదాం అని ఈ విధంగా ఆలోచిస్తారా? నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఆప్షనే చూస్ చేసుకుంటారు. సో ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందబ్బా. అందుకే బిర్యానీ టేస్ట్ చేసినట్టు సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటో చెప్తున్నా. ఓకే. ఇప్పుడు మూవీ గురించి చూద్దాం. ప్లాట్ వచ్చేసరికి హీరో ఒక సమస్యతో బాధపడుతుంటాడు. దానికి సొల్యూషన్ ఏంటి, తను ఎలా వెతుకుతాడు అండ్ దారిలో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేస్తాడు, ఇదే ప్లాట్. డైరెక్టర్ కష్టపడ్డాడు, హీరో కష్టపడ్డాడు. అట్ ద సేమ్ టైం తను రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి పబ్లిక్ ఫండ్స్ ద్వారా తీసిన సినిమా ఇది. కష్టమైతే క్లియర్ గా కనిపిస్తుందబ్బా. సో ఎవరిని ఏమనడానికి లేదు. ఏమంటే డైరెక్టర్ కొంచెం సపోర్ట్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మూవీలో డైలాగ్స్ ఏమంత ఎఫెక్టివ్ గా లేవు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే 50% ఆఫ్ సినిమా వచ్చేసి చాలా బోర్ కొడుతుంది. ఏదో జస్ట్ ఊరికే స్క్రీన్ ముందర కూర్చొని చూస్తూ ఉంటే పోతూ ఉంటది, అలా ఉంటది అనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆ పాపకి ఏమవుతుంది, ఆ బాబుకి ఏమవుతుంది, అసలు హీరోకి ఏమవుతుంది అనే ఎక్సైట్మెంట్ ఎక్కడ కూడా రాదు. విజువల్స్, స్క్రీన్ ప్లే, బీజిఎం ఈ మూడు పర్ఫెక్ట్ అబ్బా. వీటి గురించి అసలు నేను ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా చెప్పలేను. చెప్పాలంటే RRR లో పులిని చూపిస్తారు కదా, దానికంటే ఈ సినిమాలో సింహాన్ని ఇంకా రియాలిటీగా చూపించారు. ఒక దగ్గర కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనిపించదు. అండ్ వెనకాల కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అదే మంచు పడుతుంటది కదా, అది కూడా చాలా రియాలిటీగా ఉంది. అండ్ విశ్వక్సేన్ గెటప్ కూడా సూపర్ ఉంది. అంతా బానే ఉందబ్బా. కాకపోతే సినిమానే చాలా స్లో అనిపించింది. సినిమా చూస్తున్న టైంలో మీరు మధ్యలో లేచి వెళ్ళిపోయినా కూడా ఏం ఫీల్ గారు సినిమా మిస్ అయ్యానే అని. అంత స్లో ఉంటదన్నమాట. కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అండ్ మెయిన్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి అదే ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్. ఈ మూడిట్లో ఇంట్రొడక్షన్ ఒకటే బాగుంటది. క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్స్ ఏమంతా అనిపించదు. అండ్ క్లైమాక్స్ ఏం జరగబోతుంది అనేది కూడా మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ మల్టీ స్టోరీ కాన్సెప్ట్ అనేది కొత్తదేం కాదు, పాతదే. ఒక 2-3 సినిమాల్లో చూసే ఉంటారు మీరు. ఆ సినిమాలు చూసిన వాళ్ళైతే ఈ సినిమా క్లైమాక్స్ ఏం జరగబోతుంది అనేది ఈజీగా గెస్ చేసేస్తారు. సో ఇంకా గెస్ చేస్తే ఏముంటది బా, ఫీల్ పోతుంది. అందుకే ఆడియన్స్ అలా గెస్ చేయకుండా ఉండడానికి ఏమైనా డైవర్షన్స్ పెట్టింటే బాగుండేది. ఇప్పుడే కదా వావ్ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని ఫీల్ వచ్చేది. ఆ ఫీలే కదా ఆడియన్స్ కావాల్సింది. అందుకే డైరెక్టర్ కొంచెం సపోర్ట్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే అభినయశ్రీ క్యారెక్టర్. ఉన్నది కొంచెం సేపు అయినా కానీ చాలా బాగా చేశారు. అండ్ ఆ చిన్న పాప కూడా చాలా బాగా చేసింది. సో ఫైనల్గా సినిమా అయితే బాగాలేదని చెప్పాను కానీ బాగానే ఉంది, చూడొచ్చు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసాక మనం ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అన్ని ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నార్మల్గా ఉండి, నార్మల్గా చూడండి, నార్మల్గా వచ్చేయండి అంతే. యాక్చువల్గా నాది ఒకటే పాయింట్ అబ్బా, ఆడియన్స్ని ఎప్పుడు కూడా బోర్ కొట్టించకూడదు. ఆడియన్స్కి సినిమా చూస్తున్నప్పుడు బోర్ కొట్టిందంటే ఆ పాయింట్లో డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే. ఓవరాల్గా కాదు, జస్ట్ కొన్ని సీన్స్లో. కానీ కాన్సెప్ట్ బాగుంది, మూవీ స్లోగా ఉందంటే అది డైరెక్టర్ ఫాల్టే కదా. అందుకే మూవీ యావరేజ్ అని చెప్తున్నా. అదే ముందు ఒక సినారియో చెప్పాను కదా, షెఫ్ ఉప్పు బదులు చక్కెర వేసాడని. సో ఇక్కడ కూడా అంతే, సినిమా స్లోగా ఉండడం వల్ల యావరేజ్ అని చెప్తున్నా. నేను ఇంత చెప్పినా కూడా మీరు ఇంకా అరే ఎంత కష్టపడ్డారా డైరెక్టర్, నీకు దమ్ముంటే ఒక సినిమా తీసి చూపిరా, పాపం వస్తాదిరా పాపిస్టోడా అని నన్ను తిట్టి, సినిమా బాగాలేకపోయినా కూడా డైరెక్టర్ కష్టాన్ని చూసి సినిమా బాగుంది అని చెప్పాలి అన్నారనుకోండి, ఇంకా మిమ్మల్ని ఏం చేయలేం. నైట్ దేవుడి ముందర కూర్చొని ఓం నమ శివాయ అనండి, అంతేనండి. ఇదనమాట మన రివ్యూ. ఇంకేం మరి, ఈరోజు శివరాత్రి. సో దొంగలు కొంచెం అన్హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే చాలా మంది జాగరణ చేస్తుంటారు కాబట్టి దొంగతనాలు తక్కువ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళతో పాటే నేను కూడా అన్హ్యాపీ. సరే మరి నేను అలా పోయి టీ తాగొస్తా, మీరు కూడా తాగిరాపండి గ్యాప్లో. టాటా బాబాయ్, టేక్ కేర్.